నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ఈరోజు నేను ఒక ఆర్టికల్ చూశాను. ఆ ఆర్టికల్ చూశాక ఆ ఆర్టికల్కి సంబంధించి విశ్లేషణను మీ అందరితో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను. అదే ఈ ఆర్టికల్. సైద్ధాంతిక బలమే బీజేపీ విజయం. భారతదేశాన్ని 2014 నుంచి పరిపాలిస్తున్న బీజేపీ దేశంలోనే అత్యంత శక్తివంతమైన పార్టీగా అవతరించి మూడోసారి అధికార పగ్గాలు చేపట్టింది. సాంస్కృతిక జాతీయవాద సంస్థగా ఎదిగి తన విజయ ప్రస్థానాన్ని కొనసాగిస్తూ ఉంది. 1984లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కేవలం 2 పార్లమెంటు సీట్లను గెలిచిన బీజేపీ నేడు దాదాపు దేశమంతా విస్తరించింది. పార్లమెంటులోనూ శాసనసభల్లోనూ సభ్యుల పరంగా ప్రాతినిధ్యం రీత్యా చూస్తే ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా అవతరించి ఉండొచ్చు. సిద్ధాంతరీత్యా బీజేపీని ఇవాళ ఒక విశిష్టమైన పార్టీగా మనం పరిగణించాలి. 1984 ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు 2 సీట్లను సాధించిన బీజేపీ ఈరోజు భారతదేశం అంతటా కూడా విస్తరించగలిగింది అంటే దాని సిద్ధాంతం, అది వెళ్తున్న దారి, దాని పోకడలు, దాని ఆలోచనలే ఈరోజు ప్రపంచంలోనే పెద్ద పార్టీగా అవతరించిందేమో అని సందేహం కలగడానికి కారణం అవుతుంది అనేది కూడా చెప్పారు. కుటుంబ పాలనను చూస్తూ వచ్చిన భారతదేశంలో నేను పోతే నా కొడుకు పోతే మనవడు, ఇక గాంధీ అనే ఒక పేరుని పక్కన తొలగించుకొని ఆ గాంధీ పేరుతోటి భారతదేశాన్ని ఏలుతూ ఇష్టం వచ్చినట్టుగా రాజ్యాంగ సవరణలు చేస్తూ మైనారిటీల ముసుగులో బుజ్జగింపు రాజకీయాలు చేస్తూ వారికి ప్రత్యేకమైన హక్కులు కల్పిస్తూ వస్తున్న కాంగ్రెస్ పార్టీకి విసికి వేసారిపోయిన ప్రజలు సైద్ధాంతిక పరంగా సిద్ధాంతపరంగా నడవగలిగిన వ్యక్తులున్న బీజేపీ పార్టీకి పట్టం కట్టడం మొదలుపెట్టారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. అంతేకాదు బీజేపీని భారత్లో 2వ శక్తివంతమైన పార్టీ వ్యవస్థగా రాజకీయ విశ్లేషకుడు సుహాన్ పాల్ శిఖర్ వివరించారు. 1984లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం సంపూర్ణ ఆధిక్యం సాధించిన తర్వాత ఆ ఘనత సాధించిన తొలి పార్టీ బీజేపీయే. 1984 ఎన్నికల్లో ఎవరితో పొత్తు లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగేంత సీట్లను అప్పటి కాంగ్రెస్ పార్టీ సాధించింది. మళ్ళీ తర్వాత అలా ఎవరితో పొత్తు అవసరం లేకుండా కూడా దేశంలో అధికారంలోకి వచ్చే అన్ని సీట్లను సాధించగలిగింది బీజేపీ పార్టీ మాత్రమే అనేది గత ఎన్నికల్లో మనం చూసాము, చాలా క్లియర్గా కనిపిస్తోంది. ఇక ఇందిరాగాంధీ తర్వాత దేశవ్యాప్తంగా అదే స్థాయిలో ప్రజాదరణ కలిగిన నాయకుడు మోదీని అని సుహాన్ చెప్పారు. కానీ నేను దీన్ని ఏకీభవించను, చాలామంది కూడా ఏకీభవించకపోవచ్చు. ఇందిరాగాంధీ కంటే ఎక్కువ ఈరోజు ప్రజాదరణ వయస్సుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుంచి మొదలు పెడితే పండు ముసలి వాళ్ళ వరకు ప్రజాదరణ పొందిన నాయకుడు మొట్టమొదటి స్థానంలోనే ప్రధాని మోదీ ఉంటారు అనేది చాలామంది అభిప్రాయం. ఈ మధ్య కాలంలో ఎంపీ ఎలక్షన్స్ చూసినా మోదీ ఎలక్షన్స్గా మాత్రమే జరిగాయి. ఇప్పటివరకు ఇందిరాగాంధీ పేరుతో ఏ ఎలక్షన్ జరగలేదు, కాంగ్రెస్ పేరుతోనే ఎలక్షన్స్ జరిగాయి. కానీ దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఒక వ్యక్తి పేరు మీద ఎన్నికలు జరిగాయి. ఆ ఘనత మోదీకి మాత్రమే దక్కుతుంది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి కూడా లేదు అని చెప్పొచ్చు. ఇక మోదీకి ఉన్న ప్రజాదరణతో పాటు కేంద్రీకృత హిందూ ఓటు బ్యాంకు, సాంస్కృతిక జాతీయవాదం, అభివృద్ధి, ఆచరణ తదితర అంశాలే బీజేపీ విజయ రహస్యాలని చెప్పొచ్చు. మొత్తం 5 విజయ రహస్యాలు ఉన్నాయట బీజేపీ విజయానికి. 1 హిందూ ఓటు బ్యాంకు, 2 సాంస్కృతిక జాతీయవాదం, 3 అభివృద్ధి, ఆచరణ. ఎక్కడైతే ఉచితాన్ని పక్కన పెట్టి అభివృద్ధికి పెద్దపీట వేస్తారో ఖచ్చితంగా కూడా ఆదరణ అనేది లభిస్తుంది. అలాగే ఆచరణ మనం మాటల్లో చెప్పడం కాదు. ఇప్పటి వరకు కూడా బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఏ అంశాలను పొందుపరిచిందో మళ్ళీ ఎన్నికలు వచ్చేసరికి ఆ ఎన్నికల మేనిఫెస్టోని అమలు చేస్తూనే వస్తుంది. దానికి ఉదాహరణ సిఏఏ, ఉమ్మడి పౌరసత్వం కానివ్వండి, లేదా అయోధ్యలో రాములవారి నిర్మాణం కలిగించడం కానివ్వండి, కొన్ని కోట్ల మంది భారతీయులను పేదరిక దరిద్ర రేఖకు ఎగువకు తీసుకురావడం కానీ, ఆర్థికంగా భారతదేశాన్ని అగ్రగామిగా నిలబెట్టడంలో కానీ, అలాగే ఉగ్రవాద పీచమర్చడంలో కానీ, ఇలా ఏవైతే ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ పొందుపరుస్తూ వస్తుందో దాన్ని ఆచరిస్తూ వస్తుంది. కాబట్టి ఈరోజు ప్రజాదరణ అంత పెద్ద స్థాయిలో ఉంది అని కూడా చెప్పొచ్చు. అవే వాటి విజయ రహస్యాలు అని కూడా చెప్పొచ్చు. వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేకుండా నేడు ప్రజల్లో బీజేపీకి మద్దతు పెరిగింది. మోదీ ప్రజాదరణకు గల కారణాలను గమనిస్తే నిబద్ధత గల వ్యక్తిగల జీవితంతో పాటు ప్రభుత్వ పథకాల్లో పారదర్శకత, నీతి నిజాయితీతో కూడిన సుపరిపాలన, దృఢమైన నిర్ణయాలు తీసుకోగల సామర్థ్యం వంటివెన్నో చెప్పుకోవచ్చు. భారతదేశంలోనే కాక ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ ఉన్న నేతగా మోదీ గుర్తింపు పొందారు. ఇక కేంద్రీకృత హిందూ ఓటు బ్యాంకు నిర్మాణం అంశానికి వస్తే బీజేపీ మేనిఫెస్టోలో భారతీయుల చిరకాల స్వప్నమైన రామ మందిర నిర్మాణ సాకారం చేయడంలో ఆ పార్టీ సఫలీకృతమైంది. ఇది అత్యధిక హిందువులను బీజేపీకి ఓటు వేసేలా చేసింది. మెజారిటీ హిందువుల హక్కులను పక్కన పెట్టే పార్టీలకు ఒక చెంప పెట్టులా సామరస్య వాతావరణంలో
మందిర ప్రాణ ప్రతిష్ఠ అద్భుతంగా జరిగింది. సాధారణ ప్రజల్లోకి రామ మందిరాంశం వెళ్లిపోయింది. మూడవ ప్రధాన విషయం, బీజేపీ ఒక సైద్ధాంతిక భూమిక ఆధారంగా నిలబడిన కార్యకర్తల బలం గల విలక్షణ పార్టీ. ఆ సిద్ధాంతం సాంస్కృతిక జాతీయవాదం. తమ సిద్ధాంతం మూలాలను బీజేపీ ఏనాడు విస్మరించలేదు. దానిలో భాగంగానే ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ రద్దు, రామమందిర పునర్నిర్మాణం, సిఏఏ వంటివి సాధించింది. సాంస్కృతిక జాతీయవాద సిద్ధాంతం ఎవ్వరిని వ్యతిరేకించింది కాదు, అభివృద్ధిలో అందరినీ భాగస్వామ్యం చేసేదే. బీజేపీ సిద్ధాంతకర్త పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రవచించిన ఏకాత్మక మానవతావాదంలో మానవునిపై చర్చ ఉండే గాని మనుషులను విభజించే అంశాలు లేవు. సమాజంలో కింది స్థాయిలో ఉన్న వ్యక్తులకు సంక్షేమ ఫలాలు చేరాలి, కనీస అవసరాలు తీరాలి అన్నది క్లుప్తంగా ఏకాత్మ మానవతావాదంలో ఉన్న లక్ష్యం. ఇదే పనిని 10 ఏళ్లుగా బీజేపీ చేస్తుంది, ఇక ముందు కూడా చేస్తుంది. ఐక్యతపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించడమే బీజేపీ ఆర్ఎస్ఎస్ల విజయానికి మూల కారణమని రాజకీయ విశ్లేషకుడు వినయ్ సీతాపతి ఒక కొత్త పుస్తకం జుగల్బండి ద బీజేపీ బిఫోర్ మోదీలో రాసుకొచ్చారు. శక్తివంతమైన హిందువులు ఓడిపోవడానికి ఒకరికి ఒకరు వెన్నుపోటు పొడుచుకోవడమే కారణం. ఐక్యత లేకపోవడం వల్లే హిందువులు ఓడిపోయారు అని అశోక యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ అయిన సీతాపతి చెప్పుకొచ్చారు. ఇదే పుస్తకంలో బీజేపీకి సైద్ధాంతిక ప్రేరణ ఇచ్చే మాతృ సంస్థ గురించి చెప్తూ ఆర్ఎస్ఎస్ సభ్యులతో చేయించే కసరత్తులు కేవలం కసరత్తులు మాత్రమే కాదు, వీటిని అందరితో కలిపి చేయిస్తారు. కలిసి మార్చు చేయడం, పిరమిడ్ ఆకారంలో నిలబట్టం లాంటివి చేయిస్తారు. బృంద స్ఫూర్తిని పెంచేందుకు ఆడించే ఆటలను ఆడిస్తారు. ముఖ్యంగా ఐక్యతా ప్రాధాన్యం చెప్పడానికి ఇవన్నీ చేయిస్తారు. ఈ ఐక్యతా సంస్థకు ఒక సిద్ధాంతం లాంటిది. ఈ మద్దతుదారుల సాధారణ పార్టీల మద్దతుదారులు కాదు అని సీతాపతి చెప్పారు. భారత్లో 80% పైగా ఉంటే హిందువులను ఏకం చేయడమే బీజేపీ లక్ష్యం. అందుకే కులాలను పార్టీ అంత ప్రాధాన్యం ఇవ్వదని ఆయన గ్రంథంలో వివరించారు. భారత్లో రాజకీయ పార్టీలను ప్రజాదరణ కలిగిన నాయకులు, సిద్ధాంతాలు కులాల ముందుకు నడిపిస్తుంటాయి. అసమ్మతి, అంతర్గత కలహాలు సర్వసాధారణం. పై స్థాయి నాయకుల్లో విభేదాలతో పార్టీలు చిరుతుంటాయి. కాంగ్రెస్ నుంచి వేరుపడిన చాలా మంది నాయకులు ఇలానే ప్రాంతీయ పార్టీలను పెట్టుకున్నారు. కానీ బీజేపీలో ఇప్పటి వరకు అలాంటివేవీ జరగలేదు. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ అనంతరం అటల్ బిహారీ వాజ్పేయి, అద్వానీ, ప్రస్తుతం నరేంద్ర మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇలా నాయకులందరూ పార్టీని ఐక్యతతో నడిపిస్తున్నారు. బీజేపీని ఒక అసాధారణ పార్టీగా రాజకీయ విశ్లేషకుడు మిలన్ వైష్ణవ్ అభివర్ణించారు. హిందూ జాతీయవాద సంస్థల రాజకీయ పార్టీగా బీజేపీని చెప్పుకోవచ్చు. ఈ పార్టీని అనుబంధ సంస్థల నుంచి వేరు చేయడం చాలా కష్టం. ఈ సంస్థల నుంచి బీజేపీకి చాలా మద్దతు వస్తుంది. పార్టీ నుంచి ఎవరు బయటికి పోకుండా ఈ సంస్థలే కాపాడుతుంటాయి అన్నది కార్గేగి ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్ ఇన్ వాషింగ్టన్ లో పరిశోధకుడైన వైష్ణవ్ చెప్పారు. బీజేపీ నుంచి అసమ్మతివాదులు బయటికి వెళ్ళకూడదు కాదు, అయితే బయటకు వెళ్లిన వారు రాజకీయంగా పెద్దగా విజయం సాధించలేరు, మళ్ళీ పార్టీలోకి వచ్చేస్తారు. ఎందుకంటే బీజేపీ ఒక సైద్ధాంతిక పార్టీ, సిద్ధాంతాలే ఈ పార్టీని కలిపి ఉంచుతున్నాయి అని ఐడియాలజీ అండ్ ఐడెంటిటీ పుస్తక రచయిత, రాజకీయ విశ్లేషకుడు రాహుల్ వర్మ చెప్పారు. రాజకీయాల్ని బీజేపీ అధికారం కోసం చేయదు, దేశం కోసం చేస్తున్నది అన్నది రాజనీతి తెలిపిన విజ్ఞుల అభిప్రాయం. మూడోసారి అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం మరిన్ని కఠిన నిర్ణయాలతో దేశాన్ని ముందుకు తీసుకెళ్తుందని ఆశిద్దాం. నిజంగా కూడా మోదీ ఒక విజన్. మూడవసారి ప్రధానిగా మోదీ అవ్వాలని దేశ ప్రజలే కాదు, ప్రపంచంలోని ప్రజలు కోరుకున్నారు. హిందువులు 80% ఉన్న హిందువులను కులాలుగా విభజించి లబ్ధి పొందాలి అనే మిగిలిన పార్టీల ఆలోచనలకు కులాలు ముఖ్యం కాదు, జాతీయ భావం గొప్పదని ప్రజల్లోకి తీసుకెళ్లిన వ్యక్తి మోదీ అయితే తీసుకెళ్లిన పార్టీ బీజేపీ అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అలాగే ఆర్ఎస్ఎస్ ఏదైతే బీజేపీకి సంబంధించి, బీజేపీకి అనే కాదు జాతీయవాదాన్ని ఎవరైతే ముందుకు తీసుకెళ్తూ ఉంటారో వాళ్లకు ఖచ్చితంగా దేశం ప్రథమం అనే సిద్ధాంతం కలిగి ఉన్న ఆర్ఎస్ఎస్ అదే దేశం ప్రథమం అని ఆలోచిస్తున్న బీజేపీకి సలహాలు, సూచనలు ఇవ్వడం, ప్రతి పార్టీలో అలకలు, పార్టీ నుంచి బయటికి వెళ్ళి పార్టీలు పెట్టుకోవడాలు, ఇవి ఎన్ని ఉన్నా ఆ పార్టీలో ఏం జరుగుతుంది అనే విషయం బయటికి తెలియకుండానే ఆ పార్టీ దేశ శ్రేయస్సు కోసం మాత్రమే, ఆ పార్టీలోకి ఏ పార్టీలో వాళ్ళైనా వచ్చి చేరొచ్చు, చేరినాక మాత్రం ఈ సైద్ధాంతిక సిద్ధాంత ప్రకారమే నడవాలి. చూసాం, అసలు భారతదేశంలో సాధ్యమా అనుకున్న త్రిబుల్ తలాక్ వచ్చేసింది. భారతదేశంలో ఎప్పుడు రామ మందిర నిర్మాణం అనుకున్న అయోధ్య రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. మథురలో, జ్ఞానవాపిలో వరుసగా చకచకా జరిగిపోతున్నాయి. యుఏఈలో కూడా హిందూ సనాతన ధర్మానికి ఆ గుర్తింపైన ఆలయాన్ని కొన్ని కోట్లు, 100 కోట్లు ఖర్చు పెట్టి కడుతున్నారు. అంతేకాదు
ఈరోజు అనేక దేశాలలో హిందూ ఆలయాలకు ప్రత్యేకంగా గుర్తింపు లభించింది అంటే ఆ సనాతన ధర్మాన్ని కాపాడాలి అని బీజేపీ సంకల్పం అయితే ఆ సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్తున్న మోదీ చేసే ఒక యజ్ఞం అని కూడా చెప్తున్నారు. ఏదేమైనా కానీ భారతదేశంలో 2 సీట్లతో 1984లో అడుగుపెట్టిన బీజేపీ ఈరోజు సైద్ధాంతిక సిద్ధాంతంతో నాకేంటి, నేనేం సంపాదించుకున్నాను అని ఆలోచించడం మానేసి నేను దేశానికి ఎంత చేశాను, మోదీకి ఒక సొంత ఇల్లు లేదు, ఇల్లును కూడా లైబ్రరీ కోసం ఇచ్చిన గనుడు ఎవరైనా ఉన్నారు అంటే మోదీ మాత్రమే అని చెప్పొచ్చు. ఎటువంటి లాభాపేక్ష లేకుండా, ఎలాంటి అవినీతి మచ్చ లేకుండా ఒక నాయకుడు సుపరిపాలన చేస్తే ఆ నాయకుడికి పట్టం కట్టడానికి ప్రజలు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారని మరొకసారి ప్రూవ్ అయింది ప్రధాని మోదీ 3వసారి ప్రధాని కావడంతో. ఇలానే సైద్ధాంతిక సిద్ధాంతాల బీజేపీ ముందుకు వెళ్ళాలని ఈ ఆర్టికల్లో మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం, కులాలు అనేవి వారి వారి వృత్తులను బట్టి ఇచ్చినవే తప్ప ఆ కులం అనే పేరు హిందూ అనే ధర్మాన్ని విడగొట్టి ఆ హిందూ ధర్మాన్ని నాశనం చేసే స్థితికి వస్తే కులాన్ని వీడండి, హిందూ ధర్మంగా బ్రతకండి, హిందూగా బ్రతకండి. ఆ రోజే ఈ దేశం మీద శత్రు దేశాలు కన్నేసిన ఏమీ కాకుండా శత్రు దేశాలు వేసే వాళ్ళ ఏలుతోనే వాళ్ళ కన్నును పొడి చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి, మనం చేసే వృత్తిని బట్టే కులాలు ఆనాడు విభజించారే తప్ప కులాల ప్రాతిపదిక ఆధారంగా హిందూ ధర్మంలో ఏం జరిగినా పట్టించుకోమనే ఒక ఆలోచన ధోరణి నుంచి అడుగులు బయటికి వేయండి. దేశం, ధర్మం, హిందూ ధర్మం అని భారతీయ జనతా పార్టీ చెప్తుంటే హిందూ ధర్మంలో కులాలుగా విభజించి ఆ కుల విభజనతో హిందువులను రెచ్చగొట్టి లబ్ధి పొందాలని పరాయి పార్టీలు చూస్తున్నాయి. సో వాళ్ళ ఊబిలో చిక్కుకొని సనాతన ధర్మాన్ని అవహేళన చేస్తూ సనాతన ధర్మాన్ని భూస్థాపితం చేయాలి అనుకునే వాళ్ళకు మాత్రం అవకాశం కల్పించకండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్. ప్రతిరోజు చెప్తుందే మళ్ళీ ఇవాళ మీ అందరికీ ఒక చిన్న విన్నపం. చాలామంది వీడియోస్ చూస్తున్నారు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు, అలాగే లైక్ చేయడం మర్చిపోతున్నారు. మీరు ఎంత లైక్ చేస్తే మన ఛానల్ అంత షేర్ అవుతుంది, అండ్ ఎంతమంది సబ్స్క్రైబర్ చేసుకుంటే అంత మన ఛానల్కి బలం వస్తుంది. అండ్ మీ అందరి సపోర్ట్ కూడా కావాలి ప్లీజ్. ఎందుకు అనే విషయం చాలా క్లియర్గా చెప్పాను. ఇక్కడ ఎలాంటి సపోర్ట్ లేకుండా మన ఛానల్ నడుస్తుంది ఒక నా ఛానల్ని అభిమానించే మీరు తప్ప. సో ఆర్థికంగా ఈ ఛానల్ ఇంకా బ్రేక్ ఈవెన్కి చేరుకోలేదు. బ్రేక్ ఈవెన్ అంటే చాలా పైసలు కావాలని కాదు, రెంట్ ఎక్విప్మెంట్ లేకుండా ఒక చిన్న ఆఫీస్ ఓపెన్ చేసుకొని పెట్టుకున్న 2-3 ఎంప్లాయీస్కి శాలరీస్ ఇచ్చే విషయంలో ఏ ప్రాబ్లం లేకుండా ముందుకు నడిచిపోతే చాలు. కానీ ఇప్పుడు మన ఛానల్ పరిస్థితి అది కూడా లేదు. అందుకే ఒక చిన్న ఆఫీస్ ఓపెన్ చేసి రెంట్ భారాన్ని, అంటే ఎక్విప్మెంట్ రెంట్ భారాన్ని తగ్గించుకోవాలంటే కొంత ఎక్విప్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విషయంలో మీ అందరూ సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి విషయాల్ని మీ ముందుకు తీసుకొని వస్తాను. మంచి విషయాల్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఈ అమ్మాయి జాతీయవాదాన్ని పెంపొందిస్తుంది అని మీరు ట్రస్ట్ చేస్తే ఖచ్చితంగా కూడా సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి, అలా అయినా సపోర్ట్ చేయొచ్చు. అండ్ చాలామంది వ్యాపారవేత్తలు మన ఛానల్ని చూస్తున్నారు, బట్ ఒక్క యాడ్ మీ వ్యాపారాన్ని విస్తరించడంతో పాటు మన ఛానల్కి ఆర్థికంగా చేయూతను కూడా అందిస్తుంది. సో ప్లీజ్ యాడ్స్ ద్వారా కూడా మన ఛానల్కి మీరు సపోర్ట్ చేయొచ్చు. యాడ్స్ కోసం సంప్రదించాల్సిన నెంబర్ 8328500576. ఈ నెంబర్కి సంప్రదించి వ్యాపార రంగాన్ని విస్తరించుకోండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, సపోర్ట్ అవర్ ఛానల్. జై భారత్.